సో ఇప్పుడే పృథ్వీరాజ్ గారి ఇంటర్వ్యూ బయటకు వచ్చింది. ఈ టాక్డ్ అబౌట్ సలార్ 2 అండ్ ఆల్సో ఎస్ఎస్ఎంబి 29. ఎస్ఎస్ఎంబి 29 లో ఆయన విలన్ గా చేస్తున్నారా అంటే ఆయన డైరెక్ట్ గా మీకు ఎలా తెలిసి ఇవన్నీ అని చెప్పేసి నవ్వుతూ, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఫైనల్ టాక్స్ జరుగుతున్నాయి, ఇంకా కన్ఫర్మేషన్ ఏది కాలేదు, అది అయిపోయిన తర్వాత డెఫినెట్లీ అప్డేట్ అని చెప్పేసి ఒకటి అన్నారు. సో ఆబ్వియస్లీ ఆయన స్టార్టింగ్ నుంచే ఆయన ఉన్నాడని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం, అది కన్ఫర్మేషన్ ఒక రకంగా. ఆయన ఇతడు ఆబ్వియస్లీ ఇంకా ఏప్రిల్ లో షూటింగ్ స్టార్ట్ చేసుకొని ఈ టైం ఇంకా కాలేదంటే ఎవరు నమ్మరు, కొత్తగా చేసుకోరు. ఆ రాజమౌళి గారు లాస్ట్ మినిట్ లో విలన్ ని చేంజ్ చేసే టైప్ అయితే కాదు, ఆయన అన్ని సెట్ చేసుకుని పోతాడు. సో అదొకటి ఏతుంది. అండ్ అది అనుకున్నా కానీ సలార్ 2 పరిస్థితి ఏంటి అని అడిగితే ఆయన మళ్ళీ మనం అనుకునే ఈసారి కొంచెం గట్టి చెప్పేసాడు. ఎన్టీఆర్ నీళ్ళు ఉంది కదా, ఎన్టీఆర్ నీళ్ళ తర్వాత మేము చేస్తాం, ప్రశాంత్ నీళ్ళు రెడీగా ఉన్నాడు అని నేను చెప్పేసి అన్నారు అనమాట. సో ప్రతి రెండింటికి కన్ఫర్మేషన్లు వచ్చేసినాయి. బట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈస్ లైక్ 3 బిగ్ ఫిల్మ్స్ రైట్ నౌ. L2 ఎంపురాన్ పెద్ద సినిమా, లైక్ వాళ్ళకి పెద్ద సినిమా. అండ్ మనకి సలార్ 2 అండ్ ఆల్సో ఎస్ఎస్ఎంబి 29 మేబీ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఇండియన్ సినిమా డెఫినెట్లీ. సో హీస్ డూయింగ్ ఫెంటాస్టిక్. ఆయన కెరియర్ వేరే లెవెల్ ఎరిపోయింది బ్రో సలార్ నుంచి. నీకే అనిపించింది? మామూలుగా కాదు. నేను అది ఆయన మధ్యాహ్నం ఇప్పుడు అయినట్టుంది కదా, లైక్ ఎన్టీఆర్ నీళ్ళు అయితే ఐ థింక్ ఎన్టీఆర్ నీళ్ళు విల్ టేక్ మోర్ టైమ్. సలార్ 2 మీరు అనుకున్నంత తొందరగా అయితే రాదు, మీకు ముందు కల్కి వచ్చుద్ది. సలార్ 2 అంత ఈజీగా రాదు, టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ నీల్ విల్ హ్యాపెన్, మీకు రిలీజ్ డేట్ 2027. ఎన్టీఆర్ నీల్ కి ప్రస్తుతానికి వాళ్ళు చేతన్ భరద్వాజ, చేతన్ ద్వివేది అనుకుంటాను పేరు, ఆయన యాక్షన్ తీసుకున్నారు. ఎడిటింగ్ ఏమో ఉజ్వల్ కుల్కర్ని చేస్తున్నాడు. ఎవ్రీథింగ్ కాస్ట్ క్రూ సెట్ అయింది. ఫిబ్రవరి నుంచి షూటింగ్ స్టార్ట్ అంట. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోతుంది సినిమా. ఏ టైం అని చెప్పలేం కానీ అవుతుంది డెఫినెట్లీ అవుతుంది. అట్లా నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ ఇచ్చేస్తారు బ్రో. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు అవుతుంది కదా, ఆ టైంలో ఎప్పుడైనా వస్తుంది సినిమా. 1.5 year రాదా? 1.5 year వస్తుంది. ఐ థింక్ ఈవెన్ ప్రశాంత్ నీల్ గారు కూడా అంత టైం ఏం తీసుకోరు, లైక్ కొన్ని కారణాల వల్ల. సలార్ 2 కూడా పెద్దగా లేట్ ఏం కాదు, 2 years. సలార్ 2 years పట్టింది, లైక్ KGF 2 కిను దానికి. సో ఐ థింక్ ఆయన అయితే లేట్ తీసుకోరు మేబీ. కానీ సలార్ 2 years పట్టలేదు, ఆయన సెప్టెంబర్ లో స్టార్ట్ చేసిండు, డిసెంబర్ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ నెక్స్ట్ ఇయర్. అవును. సో మేబీ నేను అనుకుంటుంది ఏంటంటే 2027 సంక్రాంతి టార్గెట్ చేస్తాడు అనుకుంటున్నాను నేను. 2027 సంక్రాంతి కాదులే బ్రో, దసరా. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు 26 సంక్రాంతికి ఇప్పుడు టార్గెట్ పెట్టారు కదా. దసరా, దీపావళి, క్రిస్మస్. పృథ్వీరాజ్ గారి వచ్చేసరికి ఓ మై గాడ్, ఆయనది స్టిల్ బెస్ట్ గోట్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి గోట్ మూవీ అనుకుంటా నేను. గోట్ లైఫ్ ఆల్ టైమ్ కదా. సో సో దాంతో నాకు తెలిసి ఆయన ఇంకా లైక్ హీ వాజ్ డ్యూ హిస్ క్రెడిట్ అనే నాకు అనిపించింది. ఐ థింక్ సలార్ ఇచ్చిన హై గోట్ లైఫ్ ఇవ్వలేకపోయింది. బట్ అండ్ దాని మొత్తాన్ని దించింది మన దించింది. అది మామూలుగా దించలేదు, అంటే ఎవడి అన్న పాయింట్ లోకి వెళ్ళిపోయింది. సింపుల్ బ్రో, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ లో గోట్ లైఫ్ వచ్చింది. అంత గొప్ప యాక్టర్ ఇంకెవరన్నా రాని తర్వాత అదే మంత్ లో బడేమియా చోటమియా వచ్చింది. బడేమియా చోటమియాలో ఎందుకులే ఇట్లాంటి పువ్వు కథలన్నీ పడేది ఖచ్చితంగా బాలీవుడ్ వాళ్ళే. వన్ ఆఫ్ ద లైక్ క్రిటికల్లీ అక్లైమ్డ్ యాక్టర్ ని తీసుకెళ్లి రెడ్ ఫ్లవర్ ని చేయాలంటే అల్లే నో డౌట్. ప్రాపర్లీ వార్ 2 జాగ్రత్త. ఇంకేం అనలేదురా, నువ్వే అన్నావు. ఇంకేమైనా వేసుకోవాలంటే బాగా వేసుకున్నా, సంబంధం లేదు. కాదు వేసుకోవటం అని కాదు, మనం అంతా ఏదో వార్ టూ జుమ్ జుమ్ అంటున్నావు. నువ్వు వార్ అంటున్నావు, అసలు అటంబం మర్చిపోయినావు. ఆదిపురుషు ఉంది ఇంకా ఫ్యూచర్ లో చెప్తున్నా నేను. అంటే ఆదిపురుషు అయిన దాని గురించి మాట్లాడాలిగా. సలార్ లేకపోతే ఆదిపురుషు పరిస్థితి ఏమయ్యేది, ప్రభాస్ పరిస్థితి ఏమయ్యేది, ఆ టైం ఏమయ్యేది అంటే లైక్ ఇంకా గ్రాఫ్ డౌన్ పడేది. బట్ స్టిల్ కల్కి వుడ్ హావ్ లిఫ్టెడ్ హిమ్. బట్ స్టిల్ డెఫినెట్లీ. బట్ సలార్ లేకపోతే కష్టం అయ్యేది కదా బ్రో. కష్టం. ఇప్పుడు వార్ 2 చూడు, అందరూ చాలా పాజిటివ్ గా ఓ మై గాడ్ ఎన్టీఆర్ గారు ఈయన హిందీ ఫిలిం, ఈయన ఫ్రాంచైజీ ఫిలిం అది ఇది అనుకున్నారు. కానీ అక్కడ ఎవరి చేతుల్లో ఉన్నారు, అది ప్రాబ్లం. అలా ఉన్నది. సో పృథ్వీరాజ్ గారిది ఐ మీన్ రియల్లీ వెయిటింగ్ ఫర్ సలార్ 2. L2E నాకు నచ్చలేదు ట్రైలర్, ఏం లేదు దాంట్లో మాట్లాడడానికి, లిటరల్లీ ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ దే ఆర్ రియల్లీ బేసింగ్ ఆన్ ఏ వీక్ ఫస్ట్ పార్ట్ అనుకోవచ్చు. వీక్ ఫస్ట్ పార్ట్. బట్ స్టిల్ ఓకే, ఐఎమ్ ఎక్సైటెడ్. యాక్చువల్ ఆయన చెప్పిన అప్డేట్స్ యాక్చువల్ అందరూ అనుకుంటుంది, బట్ స్టిల్ స్ట్రాంగ్ చేశారు. అండ్ విత్ SSMB 29 ఫైనల్ టాక్స్ అంటే మోస్ట్లీ నెగోషియేషన్ డేట్స్ టాక్స్ అయి ఉంటాయి రా బాబు, అంత మించి ఇంకేం ఉండదు. సింపుల్ గా 300-400 రోజులు డేట్లు అడుగుతాడు రా, సింపుల్ గా. ఈయనేమో నెలకో సినిమా రిలీజ్ చేసుకునే టైప్. మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినాయి తెలుసా లాస్ట్ సలార్ కి? ఇప్పుడు ఈ టైం వరకు దగ్గర 4 సినిమాలు రిలీజ్ చేశాడు. అది సో అలాంటి మనిషికి డేట్ల దగ్గర ఈయన ఎంతవరకు ఇస్తాడు, ఆయన ఎంతవరకు తీసుకుంటారు. అంతకు మించి ఇంకే నెగోషియేషన్స్ ఏమి ఉండవు. మోస్ట్లీ పాసిబుల్లీ ఆయన వెళ్ళిన తర్వాత నాది బెస్ట్ నెగోషియేషన్ ఏం జరుగుద్ది అంటే, రాజమౌళి గారు నాకు సినిమా ఉంది, దాన్ని ఆల్రెడీ కమిట్ అయిపోయాను. సో నేను దాంట్లో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో పెద్దగా తక్కువ స్క్రీన్ టైం ఉంది, కానీ సెకండ్ పార్ట్ లో నేనే దాంట్లో కనపడేది ఎక్కువ.
ఏది దాని సలార్ వరకు టూ వదలండి చాలా అటు. మీకు అంత కావాలంటే గేట్కి బొక్కెట్టుకొని మీకు తెలియకుండా వెళ్ళి వచ్చేస్తా. అలాంటి నెగోషియేషన్స్ ఉంటాయి తప్పితే ఇంకేం ఉండవు నాకు తెలిసి. ఒక సైడ్ ప్రశాంత్ నీల్, ఇంకో సైడ్ రాజమౌళి, రెండు చేతులు పట్టుకొని లాగుతూ ఉంటారు, నా సినిమా షూట్ నా సినిమా షూట్ అని చెప్పేసి. కాదు లేకపోతే కాదు కష్టం. కాదు. ఇప్పుడు నైట్ షూట్ ఎన్టీఆర్ నీల్ అదే సారీ సలార్ 2 జరిగింది. పొద్దున్నే దాంట్లోకి వెళ్ళాలి. ఈయన పాపం ఇక్కడ నుంచి డైరెక్ట్ అటు వెళ్తున్నాడు. బొగ్గేంటి పృథ్వీ మొహం నిండా బొగ్గెందుకు పక్క షాట్ అరే పక్క సెట్టే బ్రో, అందరు ఆర్ఎఫ్సి లోనే వేస్తారు, ఈయన ఆర్ఎఫ్సి లోనే దానిలో ఆర్ఎఫ్సి లోనే 10 అడుగులు వేస్తే ఇంకో సెట్ దాంట్లో ఉంటుంది. ఆడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అక్కడ ఇట్లా ఈ సలార్ షూటింగ్ అయిపోయిన వెంటనే అక్కడ రెడీగా ఉంటారు అనమాట ఎస్ఎస్ఎంబి దాంట్లో సెట్ లో వాటర్ పట్టుకొని వచ్చేటప్పుడు పృథ్వీరాజాన్ని నీళ్లు కొడతారు. జెట్ వాష్ కార్కి జెట్ వాష్ ఉంటుంది చూడు. అట్టగొట్టి బొగ్గంతా క్లీన్ చేసి కవర్ రెడీగా నెక్స్ట్ డే దీంట్లో నుంచి దాంట్లోకి వెళ్ళగానే ఏం మగ్గు వచ్చా ఏంటి అడవుల్లో తిరిగావు నువ్వు ఇప్పుడు కొట్టడరా బొగ్గు ఈయన బకెట్ బొగ్గు పట్టుకొని అంతే. అంతకుమించి వేరే నెగోషియేషన్స్ ఏమి ఉండవు దీంట్లో మాక్సిమం. వీఆర్ జస్ట్ కిడింగ్ హియర్ బట్ రియల్లీ లైక్ గొప్ప యాక్టర్ గొప్ప సినిమాల్లో ఉంటే ఇంకా బెటర్ గా బ్రో. అది హ్యాపీనెస్. లిటరల్ ఇప్పుడు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ లైక్ బబుల్ అని చెప్పలేము, బట్ స్టిల్ దానికి ఎక్స్పోజ్ జరగలేదు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్. కానీ అది జరుగుంటే హీ వుడ్ హావ్ బీన్ సమ్వేర్ మ్యాన్ ఇప్పటికే. డెఫినెట్లీ ఆయన దుల్కర్ తర్వాత ఈ ఇయర్ 2024 లైక్ వాజ్ అ గోల్డెన్ ఇయర్ ఫర్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫర్ లైక్ ప్రతి నెల ఒక మంచి సినిమా. ఫర్ ద యాక్టర్స్ సినిమాలు యాక్టర్స్ దే వర్ ఎక్స్పోజ్డ్. Bro, Basil Joseph became a star. As an actor. That is something else. మురళి తర్వాత గూగుల్లోకి వెళ్ళి ఎత్తుకుంటే హూ డైరెక్టెడ్ అంతే. తర్వాత మళ్ళీ మర్చిపోయాను. నాకు మళ్ళీ మొన్న బసిల్ జోసెఫ్ సినిమా ఎవరితో అది Yes, Nazriya Nazim. అది సుఖ్న దర్శని కాదు బాను అనౌన్స్మెంట్ రా. బసిల్ జోసెఫ్ విల్ బి డైరెక్టింగ్ రణవీర్ సింగ్ శక్తిమాన్ ఆయనేరా. శక్తి అది జరగదులే కానీ నీకు అది కాదు కానీ ఇంకో ఫిలిం కి బసిల్ జోసెఫ్ అనౌన్స్ చేశారు యాక్చువల్లీ. అది వినంగానే ఓ మై గాడ్ నేను సర్ప్రైజ్ అయ్యాను. ఏమన్నా అది మాట చెప్పాలా, బసిల్ జోసెఫ్ డైరెక్టింగ్ ఆపుతాడు రా కొట్టాడు. సినిమాలు మంచి చేస్తానికి డైరెక్టింగ్ వదిలేద్దు బ్రో, చేయాలి. జీవీఎం టోటల్ గా ఆపేసిండు. ఈయన మన తమన్ గారు యాక్టింగ్ డెబ్యూ కాదు కానీ యాక్టింగ్ ఫిల్మ్ చేస్తున్నారంట. ఈ సుకుమార్ డైరెక్షన్ లో డిఎస్పీ హీరోగా ఒక సినిమా వస్తుందని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చింది, గుర్తుందా నీకు? నువ్వు అంత దాకా వెళ్ళావు. వినాయక్ గారు ఒక ఫిల్మ్ టీజర్ ఒక ఫిల్మ్ సీనయ్య డిఎస్పీ ని హీరోగా పెట్టుకొని సుకుమార్ డైరెక్ట్ చేస్తా అని చెప్పేసి సినిమా అనుకున్నారు బ్రో. సినిమా ఏంటో తెలుసా? ఫస్ట్ 100% లవ్ అనుకున్నారు తెలుసా? ఇది తెలుసా నీకు? 100% లవ్ డిఎస్పీ హీరో అనుకున్నారు. తర్వాత డిఎస్పీ లైక్ 100% లవ్ తర్వాత డిఎస్పీ తో డైరెక్ట్ హీరోతో సినిమా చేస్తా అంటే ప్రొడ్యూసర్ ఒప్పుకోలేదు. మన శృతి హాసన్ అండ్ ఈయన పేరేంటి, లోకేష్ కనగరాజు. అది సాంగ్ బ్రో, సాంగ్ రా, సినిమా కాదు. అది వచ్చింది కూడా సాంగ్ కదా. అందుకే ట్విట్టర్ లో ఉంటా చేస్తా పొక్కెతుకుతావు నువ్వు, ఏ వెతుకుతావు కాదు. ఇంకొకరు ఎవరు యాక్టింగ్ డెబ్యూ చేస్తున్నారు రా, అనిరుద్ధ్ అండ్ ఎవరు యాక్టింగ్ డెబ్యూ కూడా చేయబోతున్నారు తమిళ్లో. అది సిచ్యువేషన్ అనమాట. పృథ్వీరాజ్ ఇస్ డూయింగ్ SSMB 29 సలార్ 2 గురించి కూడా చెప్పిండు. అది సిచ్యువేషన్. మీ థాట్స్ కామెంట్స్ లో అయిపోయింది.